హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రావు రమేష్ గారు నటించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాము. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ సూపర్గా అనిపించింది. రావు రమేష్ గారి కామెడీ టైమింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక స్టోరీలోకి వెళితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో తండ్రి కొడుకుల మధ్య జనరేట్ అయ్యే కామెడీ ఎలా ఉంటుంది అనేది చూపిస్తారు. అలాగే కొడుకు అల్లు అర్జున్ లుక్స్తో అమ్మాయిల ముందు బిల్డప్ ఇచ్చి హీరోయిన్ని లవ్ చేస్తాడు. రావు రమేష్ గారు తన కొడుకుతో కలిసి అమ్మాయిని చూడ్డానికి వెళ్తారు. అక్కడ అమ్మాయి పేరెంట్స్ని చూసి రావు రమేష్ గారు షాక్ అవుతారు. ఇంటికి వచ్చి నేను చాలా అంధకారంలో ఉన్నాను, నన్ను అప్డేట్ చేయరా అని కొడుకుని అడుగుతాడు. అప్పుడు కొడుకు ఇప్పుడు అంతా ఫోన్లోనే అప్డేట్ అవ్వచ్చు నాన్న అని అడగగానే అప్పులు వాళ్ళు వచ్చి డబ్బులు అడుగుతారు. కట్ చేస్తే రావు రమేష్కి ఫోన్లో డబ్బులు వచ్చినట్టు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసి షాక్ అవుతాడు. నిద్రపోతున్న కొడుకును లేపి అడగగా ఏమైనా ఫేక్ మెసేజ్ అయి ఉంటుందిలే నాన్న అని అంటాడు. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇద్దరు బ్యాంకుకు వెళ్తారు. అకౌంట్లో అయితే డబ్బులు పడి ఉంటాయి. దాంతో నాన్న కొడుకులు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకు ఉన్న అప్పులు తీర్చేసి వేరే వాళ్ళకు అప్పులు ఇస్తారు. వీళ్ళు ఆ అప్పులను తిరిగి ఎలా తీసుకుంటారు, అసలు తీసుకోగలిగారా లేదా, అందుకోసం ఎలా ఇబ్బందులు పడ్డారు అనేది ఈ స్టోరీ అని అనుకుంటున్నాను. మీరు ట్రైలర్ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్.